నమస్తే, వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. వాస్తవానికి రేవంత్ రెడ్డి రాజకీయంగా చాలా పెద్ద వ్యూహకర్త. ఆయన వ్యూహాలకి ఎవరికి అంతుపట్టవు. మరోవైపు ఆయన రూట్ కూడా సపరేట్ అంటూ ఆయన ఒక ట్రెండ్ సెట్టర్ లాగా ముందుకెళ్తూ ఉంటారు రాజకీయాలు. ఇట్లాంటి సందర్భాల్లోనే తెలంగాణలో ఒక నార్మల్ జెడ్పీటీసీ నుంచి ఇవాళ ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎదిగినటువంటి ఒక రేవంత్ రెడ్డి యొక్క ప్రస్థానం ఖచ్చితంగా రాజకీయంగా చాలామంది రాజకీయ నాయకులకు అందరికీ కూడా ఇవాళ వాస్తవానికి ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి. అంటే ఆయన వాస్తవానికి ఆయన పూర్తి స్థాయిలో ఆయన ఒక ప్రాంతీయ పార్టీ లాగా హెడ్ చేసేలాగా పూర్తి అధికారులు ఆయనకు ఉండవు. ఆయన హైకమాండ్ ఆయన పైన ఖచ్చితంగా మానిటరింగ్ ఉంటుంది. ఎవరైనా ఖచ్చితంగా ఢిల్లీకి వెళ్ళి హైకమాండ్ వద్ద పలుకుబడి ఉపయోగించుకొని రేవంత్ నిర్ణయాలను ప్రభావితం కూడా చేయగలరు. మరి మొత్తం ఆయన చెప్పు చేతల్లో ఏమీ నడచదు. హైకమాండ్ ఎట్లా చెప్తే అట్లా నడవాలి, లేకుంటే ఈయన సజెషన్స్ ఇస్తే ఇద్దరు సయోధ్యగా ఒక అంచనాకు రావాలి. అలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డిని తన పదవిని కాపాడుకునేందుకు కంఫర్ట్ జోన్లోనే పాలన చేయటం లేదు, కఠినమైనటువంటి దారిని ఎంచుకుంటున్నాడు. ప్రజలు తనకి ఇచ్చినటువంటి బాధ్యతను న్యాయం చేసేందుకు తనదైనటువంటి పద్ధతిలోనే కృషి చేస్తున్నట్లుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో ఈ క్రమంలోనే ఆయనకు అంతర్గత శత్రువులు పెరుగుతున్నా ఆయన మాత్రం ఎక్కడ తగ్గడం లేదు. లక్ష్యం వైపు ఆయన అడుగులు పడుతున్నాయి. ప్రజల ఆదరణ పెరుగుతుందన్న నమ్మకం అయితే ఇవాళ రేవంత్లో స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే తెలంగాణకు ఆర్థికంగా ఆయుపట్టుగా ఉన్నటువంటి హైదరాబాద్ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో అంతే వేగంగా సమస్యలు కూడా పెరిగిపోయాయి. సో ఇట్లాంటి సందర్భాల్లో స్వార్థపూరిత ప్రయోజనాల కోసం రాజకీయ నాయకులు చేసేటువంటి తప్పుల వల్ల హైదరాబాద్కు ఎక్కువ సమస్యలు వచ్చి పడ్డాయని ఖచ్చితంగా చెప్పాలి. ఈ విషయంలో రేవంత్ రెడ్డికి అత్యంత క్లారిటీ ఉంది. ఈ తప్పు తాను చేయకూడదని డిసైడ్ అయిపోయారు. అందుకే మూసీ ప్రాజెక్ట్, హైడ్రా ఆవిర్భావం, హైడ్రా ద్వారా ఒత్తిళ్లకు తలగకుండా అతి పెద్ద సమస్యను పరిష్కరించేందుకు రెడీ అయ్యారు. పనిలో పనిగా మూసీ ప్రాజెక్టును పట్టాలెక్కించి హైదరాబాద్ను మరింత సుందరంగా మార్చేందుకు సిద్ధమయ్యారు. ఇక రేవంత్ రెడ్డి 4th సిటీని శంషాబాద్ వైపు అభివృద్ధి చేయాలని కూడా నిర్ణయించుకున్నారు. ఇది వాస్తవానికి కూడా అంత ఆషామాషిగా తీసుకుంటున్న నిర్ణయం కాదు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆ సిటీని ప్రమోట్ చేసే ఒక దృష్టి స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన ఏ సమావేశాలను కలిపినా ఎవరితో భేటీ అయినా ఖచ్చితంగా ఈ 4th సిటీ గురించి మాట్లాడుతున్నారు. దాంట్లో పెట్టుబడులు పెట్టమని పెట్టుబడిదారులందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నారు. అయితే ఈ విషయంలో ఆయనపై ఎంతోమంది ఆరోపణలు కూడా చేస్తున్నారు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున రాజకీయంగా దుమారం చెలరేగుతోంది. అది ఎక్కడో ఆయన భూములు ఉన్నాయని కూడా, లేకపోతే భూదందా చేయడానికి ఈ 4th సిటీని ప్రమోట్ చేస్తున్నారంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. కానీ నిజాయితీగా కనుక 4th సిటీని కళ సాకారం అయితే హైదరాబాద్ బెంగళూరును దాటిపోతుందని కూడా ఇవాళ ఆహ్వానించడానికి సిద్ధంగా లేనట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు. మరి రేవంత్ రెడ్డి చట్ట ప్రకారం చేస్తున్నటువంటి పనుల వల్ల సొంత పార్టీ నేతలు కూడా ఆయనకు వ్యతిరేకం చేసే అవకాశాలు లేకపోలేదు. ఇది ఆయనకు వాస్తవానికి కూడా సొంతంగా రాజకీయంగా ఎదుగుదలకు కూడా ఇబ్బందికరమే. ఆయనపై హైకమాండ్ ఫిర్యాదులు పెరగచ్చు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం చాలా పర్టికులర్గా దాని మీదే ఇవాళ కార్యాచరణతో ముందుకెళ్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లతో ప్రజా ప్రయోజనాలకు కూడా భంగం కలిగించకూడదని ఖచ్చితంగా ఇప్పటివరకు జరిగినటువంటి తప్పులను కూడా సరిచేసి అయినా సరే ప్రజలకు మేలు చేయాలనుకుంటున్నారు. తెలంగాణను ఫ్యూచర్ స్టేట్గా మార్చాలని రేవంత్ యొక్క లక్ష్యం పెట్టుకున్నారు. రేవంత్ ఎంచుకున్నది కఠినమైనటువంటి దారి. అయితే ఈ దారిలో ముందుకెళ్లేది మాత్రం ఆయన ఎన్నో సవాళ్లు ఖచ్చితంగా ఆయన ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా విజయవంతంగా అధిగమించగలరని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఆయనలో పరిస్థితులకు తగ్గట్లుగా వ్యవహరించగల రాజకీయ చాణక్యత, రాజకీయ నేత ఆయనలో ఉన్నారు. సో ప్రధాని నరేంద్ర మోదీని కూడా మొన్న హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ఆయన మీద కొంత బడేబాయ్ అంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఇవాళ పెద్ద ఎత్తున కలకలం రేపినాయి. అయితే తాజాగా కూడా ఆయన మోదీ పైన మరొకసారి ఇవాళ మాట్లాడటం, ఇట్లా పరోక్షంగా మోదీ పైన ప్రశంసలు కురిపీయటం, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ పదే రేవంత్ రెడ్డి పైన ఆయన ఐడియాలజీ పైన దెబ్బతీసేలాగా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయటం. అయితే తాజాగా మోదీ పైన చేసినటువంటి రేవంత్ వ్యాఖ్యలను కూడా కొంత తీవ్రస్థాయిలో ఇవాళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతోంది. సో ఇవన్నీ కనుక చూసుకుంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి స్పష్టంగా ఒక అనుకున్నటువంటి లక్ష్యం, అంటే ఎన్ని అవరోధాలు ఎదురైనా లక్ష్యం వైపే తన అడుగులు పడుతున్నాయని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా రేవంత్ కొంత కంఫర్ట్ జోన్లో కాకుండా ఎంత కఠినమైనటువంటి దారైనా కూడా ఖచ్చితంగా కూడా నా దారి రహదారి అని చెప్పుకుంటూ ఇవాళ ముందుకెళ్తూ తనదైనటువంటి స్టైల్లో 4th సిటీ నిర్మించేందుకు, మరోవైపు హైడ్రాను పూర్తి స్థాయిలో ఎన్ని రాజకీయ ఒత్తిళ్ళైనా కూడా కూల్చేందుకు వెనకాడగా వేయట్లేదు రేవంత్ రెడ్డి. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రజలందరూ కూడా కొంత ప్రజామోగ్యంగానే ఇవాళ ముందుకు కదులుతున్నారు రేవంత్ రెడ్డి. సో మొత్తం మీద రేవంత్ రెడ్డి అయితే మాత్రం అనుకున్నట్టుగా ప్రజల కోసం, భవిష్యత్ తరాల కోసం ఖచ్చితంగా 4th సిటీని నిర్మించి తీరాలి. చరిత్ర పుటల్లో రేవంత్ పేరు ఎక్కించుకునేందుకు కూడా ఆయన కార్యాచరణతో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీరు కూడా రేవంత్ రెడ్డి 4th సిటీ పైన మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరోవైపు హైడ్రా మీద కూడా కొంత పబ్లిక్ రియాక్షన్ కూడా ఖచ్చితంగా మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్‌ట్యాగ్.